జ్ఞానం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పక్కదారి పడితే ఆ కుటుంబం గతేటి ఆ తల్లిదండ్రులు బాగా వర్ణాతీతం అండి. ఇసుక ఆ రకంగా కృష్ణానదిలో గోతులు తవ్వుతుంటే పిల్లల్ని స్నానానికి వెళ్ళి చచ్చిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోతున్నారు అది ఎవరికి జరిగితే వాడికి తెలుస్తుంది ఆ బాధ. ఇదో ఆ బాధ మీకు తెలీదు, జరిగిన కుటుంబంలో తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చేతికొచ్చిన పిల్లగాడు స్నానానికి వెళ్ళి ఆ లంజా కొడుకుని తీసిన ఆ గోతుల్లో వాడి ప్రాణాలు వదిలితే ఆ కుటుంబానికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇలాంటి ఘోరాలు ఎన్నో జరుగుతున్నాయి. అటువంటి వాడికి మనం ఓటేస్తామా? అటువంటి దుర్మార్గుడికి మళ్ళీ మనం ఓటేస్తామా? ఆడిని ఆడి పార్టీని భూస్థాపితం చేయటమే మన యొక్క కర్తవ్యం. ఈ రోజున ఇప్పుడు చెబుతున్నా, ఓయ్ జలగన్న, నీకోసం చాలా కష్టపడ్డాం. ఆనాడు శ్రీరాముడు వారధి కడుతుంటే వానర సైన్యం చేసినట్టుగా మా దివ్యాంగులందరూ నిన్ను నమ్మి పంచభూతాల సాక్షిగా నువ్వు నా చేతిలో చేసి ఇచ్చిన మాట కోసం నిన్ను సీఎం చేయడానికి కోసం మేమందరం కష్టపడ్డాం. మా ఈ రాష్ట్రంలో 50,000 పైచీలకు మరి పింఛన్లు కూడా తీసేసావు, మాకు మంచి చేయకపోగా 18 మంది ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. నీకు కూడా గోరి కడుతున్నావు, నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు ఇప్పుడు తట్టా బుట్ట సర్దుకొని సెంట్రల్ జైలుకి వెళ్ళాలని సిద్ధంగా ఉండమని ఈ సందర్భంగా చెప్తూ, ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారి నామినేషన్ కార్యక్రమం రంగరంగ వైభవంగా మహోత్సవంగా ఒక సునామీలాగా మరి ఈ రోజు జరిగింది. ఈ సునామీ దాటికి నువ్వు కొట్టుకుపోవటం ఖాయం ఖాయం ఖాయం. నీకు ఇప్పుడే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 45 సీట్లు కంటే ఒక్క సీటు కూడా నీకు ఎక్కువ రాదు. 1-2 ఇంకా తక్కువే వస్తాయి. నువ్వు తట్టాపుట్ట సదురుకో, సెంట్రల్ జైలుకు పంపిస్తున్నావు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై మోదీ, జై జై మోడీ, జై గద్దె రామ్మోహన్, జై గద్దె రామ్మోహన్ రావు, జై గద్దె రామ్మోహన్ రావు.